శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, 2026 జూలై 17 వీరికి ఎలా ఉండబోతుంది, దిన ఫలితాల ప్రకారం ఈ మిథున రాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఈరోజు దిన ఫలితాల ప్రకారం అనుకూల విషయాలు, అలాగే ప్రతికూల విషయాలు, అలాగే విద్య, ఆరోగ్యం, పెళ్ళి, వ్యాపారం, నాగదోషం, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇక ధనం నిలకడగా లేకపోవటం, ఇలాంటి సమస్యల గురించి, పరిష్కారాల గురించి మనం మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూలతలు, పరిస్థితులు మీకు ఎదురవబోతున్నాయి, అవకాశాలు ఉన్నా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక మీరు ఎటువంటి పరిస్థితులను మీరు దిగమింగగలుగుతారు. అలాగే మిథున రాశి వ్యక్తులు ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి దీపారాధన చేయాలి, శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. ఈ పూర్తి అంశాలన్నీ ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలా చూస్తేనే మేము చెప్పే విషయాలన్నీ మీకు అర్థమవుతాయి, పరిహారాలు కూడా తెలుస్తాయి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక కామెంట్ బాక్స్లో ఓం శ్రీ కనకదుర్గాయ నమః అని కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఆ దేవుడు మీకు మంచి చేస్తాడు. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ముందు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వ్యక్తులు బంధానికి, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు. వీరు గుర్తుపెట్టుకోవడంలో ఉంటారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహితులను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకున్న తర్వాతే వీరు ఏ పనినైనా మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేయవచ్చు. పరిస్థితులను తగినట్లు చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2026 జూలై 17 మిథున రాశి వారికి దిన ఫలితాల ప్రకారం గమనిస్తే గనక దిన ఫలితాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియక మీరు అతిపెద్ద కష్టంలో నెట్టేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేసేటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవాంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకునే వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసేటువంటి ప్రతి చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏ పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ప్రతి పని ఏదైనా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీకు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇక మీరు మిథున రాశి వారికి అంశంలో జరిగిన మీ యొక్క జూలై 17 శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఈరోజు దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే మిథున రాశి వారి జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశం సద్వినియోగం చేసుకోండి. తద్వారా ఇక మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అయితే మిథున రాశి వారు వ్యాపారపరమైన విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండాలని బోధపడుతుంది. ఇక చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు జీవితంలో కొన్ని ప్రశంసలు అనేది దక్కుతాయి. ఇకప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతుంది. అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతాన కారణంగా మీ యొక్క విషయంలో గర్వపడే పరిస్థితి నిలబడుతుంది. ఇక ఈరోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిథున రాశి వారు చెందిన వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే మీకు సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీరే రిసీవ్ చేసుకుంటారు. ఇక మధ్యవర్తుల ద్వారా
కానీ మ్యారేజ్ బ్రోకర్ల ద్వారా కానీ ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు. కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మిథున రాశి వ్యక్తులకు ఇక కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్యూన్ నెంబర్ నుండి మీకు ఒక కాల్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక తెలియని ఒక వ్యక్తి నుండి, తెలియని నెంబర్ నుండి ఎవరైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడే అటెండ్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వారు వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ, సంతానంలో కానీ, తోబుట్టువులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు ఒక మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 2026 జూలై 17 శుక్రవారం అనేది మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. ఇక అప్రమత్తం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి. ఇక జై హనుమాన్ చాలీసాను పాటించండి. ఇక అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతారు. మీ శక్తి మేరకు అన్నదానం, అలాగే గోమాతకి దానం చేయడం కూడా మీకు మంచి పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. ఇక పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా పుణ్య ఫలితాన్ని పొందుతారు ఖచ్చితంగా. ఇక నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు పొందుతారు. సో చూశారు కదా, ఈ 2026 జూలై 17 మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అంశాలు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతను కనిపిస్తున్నాయి. ఇక పూర్తి అంశాలన్నీ ఈరోజు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. కాబట్టి వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.